ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 90వ అంశం రావణుడి తల్లి కైకసి ఎలాంటిది. ఈ విషయాలు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది. మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందచేయటానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వచ్చినట్లయితే కైకసి రావణుడి తల్లి. కైకసి తల్లి పేరు కేతుమతి, తండ్రి పేరు సుమాలి. తల్లి కేతుమతి గంధర్వ వంశానికి చెందినటువంటిది. తండ్రి సుమాలి రాక్షస వంశానికి చెందినవాడు. అంటే కైకసి గంధర్వ రాక్షస వంశాల సమ్మేళనం ద్వారా జన్మించినటువంటి స్త్రీ. కైకసి తల్లిదండ్రులకు 11 మంది మగ సంతానము, 4 స్త్రీ సంతానము ఉన్నారు. 4 స్త్రీలలోనూ ఈ కైకసి మూడవది. అంటే కైకసికి 2 అక్కలు ఉన్నారు. రాక, పుష్పోత్కట వాళ్ళ పేర్లు. చెల్లి ఉన్నది, ఆమె పేరు కుంభీనస. ఈ 4 కుమార్తెలలోనూ కైకసి చాలా అందగత్తె, సద్గుణ సంపన్నురాలు, తల్లిదండ్రుల పట్ల భక్తి విశ్వాసాలు కలది, తండ్రి మాటను దాటని స్వభావం కలది. అందుచేతనే సుమాలి తన వారసుల ద్వారా కలిగేటువంటి సంతానం కుబేరుడంతటి గొప్పవాళ్ళు కావాలని చేసినటువంటి పథకాన్ని అమలు చేయటానికి ఈ 3వ కుమార్తె అయిన కైకసినే ఎంచుకున్నాడు. అది ఎలా అంటే, కుబేరుడు బ్రహ్మవంశీయుడు, విశ్రవసుడికి జన్మించినవాడు. ఆ కుబేరుడు బ్రహ్మవరాల వల్ల సకల నిధులకు ఆధిపత్యాన్ని, ఉత్తర దిక్కుకు పాలకత్వాన్ని పొందాడు. పుష్పక విమానం అనేటువంటి ఒక దివ్య విమానాన్ని కూడా పొంది ఉన్నాడు. అంతేకాదు రాక్షసులు నిర్మింపజేసుకున్న లంకా పట్టణాన్ని స్థిర నివాసంగా ఏర్పరచుకుని ఉన్నాడు. ఈ అన్ని కారణాల వల్ల కైకసి తండ్రి అయినటువంటి సుమాలి కుబేరుడి మీద ఈర్ష్య పెంచుకొని ఉన్నాడు. తన వారసుల ద్వారా జన్మించేటువంటి వాళ్ళని కుబేరుడంతటి గొప్పవాళ్లుగా తీర్చిదిద్దాలని ఆయన ఉద్దేశం. అందుచేత కైకసితో అన్నాడు, అమ్మా, కుబేరుడు విశ్రవసుడి యొక్క కుమారుడు, చాలా వైభవం కలవాడు, ముల్లోకాలలోనూ అతనికి తిరుగులేదు. పైగా మన యొక్క పూర్వనివాసమైన లంకను అతను ఇప్పుడు స్థిర నివాసం చేసుకుని నివసిస్తూ ఉన్నాడు. మళ్ళీ మనం లంకా పట్టణాన్ని తిరిగి పొందాలన్నా, కుబేరుడంతటి గొప్పవాళ్ళు మనవాళ్ళు కావాలన్నా నీ సంతానం ద్వారానే అది జరగాలి. కాబట్టి నేను ఒక మాట చెబుతున్నాను, నువ్వు పాటించు. కుబేరుడి యొక్క తండ్రి విశ్రవసుడు, బ్రహ్మవంశీయుడు, ఆయన మహా తపశీలి. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళు, నీ పరిచర్యల ద్వారా మెప్పించు, ఆయన అనుగ్రహాన్ని పొందు. ఏ విధంగానైనా ఆయన్ని నీ భర్తగా చేసుకో, అతని ద్వారా సంతానాన్ని కను. ఆ సంతానము కుబేరుడంతటి గొప్పవాళ్ళు కావాలి. ఇది నా ఆకాంక్ష, నా కాంక్ష నీ ద్వారా మాత్రమే నెరవేరాలి అన్నాడు. కైకసి తండ్రి చెప్పినట్టుగా చేసింది. అలా చేయడంలో తండ్రి మాట కాదనకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యం తప్ప అందులో మంచి చెడ్డలు కానీ కష్ట సుఖాలు కానీ కైకసికి తెలియవు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో కూడా కైకసి ఆలోచించలేదు. తండ్రి మాట ప్రకారము ఆమె బయలుదేరి విశ్రవసుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రాంతానికి వెళ్ళింది. ఆమె వెళ్ళే సమయానికి సూర్యాస్తమయం జరిగింది, సాయంకాలం అయింది. అతనికి పరిచర్యలు చేసింది. ఆమె యొక్క పరిచర్యల ద్వారా తపోభంగం కలిగిన విశ్రవసుడు తన దివ్య దృష్టి ద్వారా కైకసి యొక్క మనస్సంకల్పాన్ని గుర్తించాడు. అప్పుడు కైకసితో అన్నాడు, నువ్వు సంతానార్థివై నా దగ్గరకు వచ్చావు. సంతానార్థి అయి వచ్చినటువంటి స్త్రీ కోరికను కాదనకూడదని ధర్మశాస్త్రం చెబుతున్నది. నీకు సంతానాన్ని నేను ప్రసాదిస్తాను. కానీ
నేను అగ్ని కార్యాలు నిర్వహించుకునేటువంటి సాయంకాలం సమయంలో రాకూడని సందర్భంలో నువ్వు వచ్చావు. కాబట్టి నా ద్వారా నీకు జన్మించేటువంటి సంతానము దుర్మార్గులుగాను, దుర్మార్గులతో స్నేహం చేసేవాళ్ళుగాను, వికృతాకారులుగాను ఉంటారు అన్నాడు. ఆ మాట విన్న కైకసి గజగజ వణికిపోయింది. స్వామి, మీరు బ్రహ్మవంశీయులు, మీ ద్వారా జన్మించినటువంటి సంతానం కూడా బ్రహ్మవంశీయుల యొక్క లక్షణం కలిగి ఉండాలి, కానీ ఇలాంటి మాట అన్నారేమిటి అని ప్రార్థించింది, అనుగ్రహించమంది. అప్పుడు ఆ విశ్రవసుడు, సరే, నీ సంతానంలో చివరివాడు మాత్రం మా వంశ లక్షణాలను కలిగి ఉంటాడు అని అన్నాడు. ఆ తర్వాత ఆ విశ్రవసుడికి కైకసి ద్వారా 4 సంతానం కలిగారు. కుంభకర్ణుడు, రావణుడు, శూర్పణఖ, విభీషణుడు. ఆ విభీషణుడు చివరివాడు కాబట్టే ఉత్తమ లక్షణాలు కలవాడయ్యాడు. కుంభకర్ణ రావణాది తన సంతానం వికృతాకారులుగా, దుర్మార్గులుగా జన్మించడానికి కైకసి యొక్క ప్రమేయం లేదు. తన భర్త యొక్క శాపం వల్ల మాత్రమే అలా జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. కైకసి స్వతహాగా ఉత్తమ లక్షణాలు కలిగినటువంటిది మనం ఇందాక చెప్పుకున్నాం. ఆమె ఎంత సుగుణ సంపత్తి కలిగినటువంటి స్త్రీ అంటే, తన కుమారుడైనటువంటి రావణుడు సీతను అపహరించినప్పటి నుంచి కూడా ఆవిడ తన కొడుకుని మందలిస్తూనే ఉంది. ఇది తప్పురా, పరదారాపహరణం నీకు శ్రేయస్కరము కాదు అని చెబుతూనే ఉంది. అయినా ఆ కుమారుడు వినలేదు. యుద్ధం ప్రారంభమైంది. రాముడు తన సకల సైన్యంతోనూ లంకలో ప్రవేశించాడు. రాక్షసులకు వానరులకు మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. రావణుడు తన సచివులతో కలిసి యుద్ధ తంత్రాల గురించి ఆలోచన చేస్తూనే ఉన్నాడు. రాముణ్ణి ఎలా సంహరించాలి అనే పథక రచన చేస్తూనే ఉన్నాడు. ఆ సందర్భంలో కూడా చిట్ట చివరిసారిగా ఆ కైకసి తన కొడుకు రావణుడికి మళ్ళీ ఒకసారి హితోపదేశం చేసింది. దీయతాం అభిసత్కృత్య మనుజేంద్రాయ మైథిలి నిదర్శనం తే పర్యాప్తం జనస్థానే యదద్భుతం లంఘనంచ సముద్రస్య దర్శనంచ హనుమత వధంచ రాక్షసాం యుద్ధే కహ కుర్యాన్ మానుషోభివి. కుమారా, ఇంతవరకు జరిగిందంతా ఓసారి ఆలోచించు. మన జనస్థానంలోకి ప్రవేశించి 14,000 మంది రాక్షసులను ఆ శ్రీరాముడు సంహరించాడు కదా. ఇది అతని పరాక్రమానికి నిదర్శనం కదా. అదీగాక ఇంతకు ముందే ఆ హనుమంతుడు ఇంత పెద్ద సముద్రాన్ని లంఘించి వచ్చి స్వయంగా సీతను దర్శించి వెళ్ళాడు. అది చాలదన్నట్టు పోతూ పోతూ మన రాక్షసులను అనేక మందిని సంహరించి మరీ వెళ్ళాడు. ఇదంతా కేవలం మానవ మాత్రుడు చేయగలడా? ఆలోచించు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ సీతాదేవిని నువ్వే స్వయంగా తీసుకుని వెళ్ళి ఆ రామచంద్రుడికి గౌరవపూర్వకంగా సమర్పించు అని ఉద్బోధించింది. అయినప్పటికీ రావణుడు వినలేదు. పోగాలము దాపురించినప్పుడు ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వినరు అని పెద్దలు అంటారు కదా. అందుకు రావణుడు నిదర్శనం. అది కైకసి యొక్క ఉత్తమ లక్షణం. ఆమె ఒక ఆదర్శ స్త్రీగా మనకు రామాయణంలో కనిపిస్తుంది. ఇక తర్వాత రాబోయే వీడియోలో రావణుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలియచేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.